అవుతున్నాను బ్రదర్స్. ఇంతకు ముందు మీరు చూసిన వీడియో కేఏ పాల్ గాడు, కమలా పాల్ గాడు, వాడు సన్నాసిగాడు, వాడికి మ్యాటర్ తెలియదు. అసలు బాలయ్య గారి వీడియో చూశాడో చూడడు. వాడు ఖచ్చితంగా వాడు ఆ వీడియో చూసుండడు. చూసుంటే వాడు అలా మాట్లాడాడు. అసలు ఈ ఎదవలకి బ్రెయిన్ మోకాలలోకి జారిపోయిందేమో, లేదా అరికాలలోకి జారిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది బ్రదర్స్. ఎందుకు అంటే అక్కడ మాట్లాడిన సందర్భం ఏది, ఆయన చేసిన కామెంట్స్ ఏంటి, ఆ కామెంట్స్ ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడో అన్నది కూడా ఆ వీడియోలో ఉంది. కానీ బాలయ్య అంటే పడని దరిద్రులు, ఎదవలు, సన్నాసులు ఆ వీడియోని వక్రీకరించి బాలయ్య మీద నెపం వేశారు. ఆ నెపాన్ని ఈరోజు తుడిపేస్తా, కూకటి వేళ్లతో సైతం పెకలించి వేస్తా. ఇప్పుడు మీరు చూసిన వీడియో 6 ఏళ్ల క్రితంది. ఈ ఎదవ కేఏ పాల్ వీడియో ఇప్పుడు మాట్లాడిన మాటలు. సరే, కేఏ పాలో, కమలా పాలో, కంత్రి పాలు గానివో, నీకు ఇక్కడ భవిష్యత్తు లేదు. కూటమి ప్రభుత్వం మీద ఏడుస్తున్నావురా ఎదవ సన్నాసి. నువ్వు ఏదైనా సరే కొంచెం బుర్ర పెట్టి ఆలోచించురా దరిద్రుడా అని నేను సెలవిస్తున్నా నీకు. బ్రదర్స్, ఫుల్ వీడియో చూడండి. ఎక్కడా కూడా ఒక తప్పు నాది దొర్లినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి, ఏమీ చేయొద్దండి. నేను ఎప్పుడు సరే కరెక్ట్ గా మాట్లాడతా. ఎవడైనా సరే, ఎవడైనా సరే తప్పు, రైటా రైటు, అలా ఉంటుంది నా వీడియో. నేను నందమూరి అభిమానిని, టీడీపీ అభిమానిని. ఇది కన్ఫామ్. ఎప్పటికైనా నా ప్రాణం పోయే అంతవరకు అయినా ఇది కన్ఫామ్. కానీ టీడీపీలో కానీ, బాలయ్య గారి కానీ చెడు మాట్లాడిన, చెడు చేసిన బట్టల ఊడదీసినట్లు మాట్లాడతా. అది నా క్యారెక్టర్. అభిమానమే, తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఇది నాయన్ని మార్చిన సిద్ధాంతం. సరే, ఇంతకు ముందే నేను వీడియో చేశానని చెప్పాను కదా, ఆ వీడియోకి చాలా మంచి స్పందనే వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ కేఏ పాల్, కమలా పాల్ అనే దరిద్రుడు మా బాలయ్య గురించి మాట్లాడాడు. మీరు కడుపులు చేయండి, ముద్దులు పెట్టండి బజార్లో అని చెప్పినట్టు ఆ దరిద్రుడు చెప్పాడు. మీరు ముందు వీడియో చూశారు కదా. అది లేకుంటే యూట్యూబ్లో పర్ఫెక్ట్ వీడియో ఉంది. 10:30 to 50 minutes లో ఆ వీడియో అక్కడ బాలయ్య గారు మాట్లాడింది వస్తుంది, చూడండి. ఇప్పుడు నేను పెట్టిన వీడియోలో కూడా ఇంకా కొంచెం మిస్ అయింది, అది నాకు దొరకలేదు కాబట్టి చెప్తున్నాను. రానా సినిమాలో చెల్లి అన్న సెంటిమెంట్ కూడా చాలా అద్భుతంగా పండింది అని ఆయన సినిమాల గురించే మాట్లాడాడు. ఆయన సినిమాల గురించి మాట్లాడాడు. బల్లగుద్ది చెప్తున్నా, బాలయ్యలా ఎవడైనా ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. నాన్న ముఖ్యమంత్రి, బావ ఇప్పుడు ముఖ్యమంత్రి, అల్లుడు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పొజిషన్ అనేది అల్లుడు. ఇప్పుడు ఇంకో అల్లుడు కూడా మినిస్టర్, ఆయన కూడా 3 times ఎమ్మెల్యే. తలుచుకుంటే హోమ్ మినిస్టర్ కూడా అయ్యే పొజిషన్ బాలయ్యది. కానీ ఆయన పదవుల గురించి ఆలోచించే వ్యక్తి కాదు. రేయ్, మీకు సవాల్ రా, ఎవడైనా బాలయ్య గురించి నెగిటివ్ గా మాట్లాడే ఏ ఎదవకైనా నా సవాల్. చెప్తున్నా చూడండి. ఇప్పటి వరకు కూడా బాలయ్య మీద అవినీతి మరక లేని ఒకే ఒక్క నటుడు బాలయ్య. 10 రూపాయలు బాలయ్య కాజేశాడు అని ఇప్పటి వరకు కూడా ఒక వీడియో చూపించండి, మీ కాళ్ళకు దండం పెడతా. బాంచెత్ బాలయ్య అంటే అదిరా. మీరు బాలయ్య మీద ద్వేషంతో ఏమి చేసినా కూడా ఇంటర్ కూడా పీకలేరు. చెప్తున్నా చూడండి. నీతికి, జాతికి, మతానికి, ఏ దానికైనా సరే బాలయ్య ఇస్ కరెక్ట్ పర్సన్. అరే, ఒక్కసారి ఎమ్మెల్యే, ఒక్కసారి మంత్రి అయితేనే అవినీతి పొరల్లో కూరుకుపోతున్న ఈ సమాజంలో 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయన బ్రతికున్నంత కాలం హిందూపురానికి ఎమ్మెల్యే రా భయ్. ఎందుకు అని నేను చెప్తా. 1 రూపాయి మోసం చేసేవాడు కాదు, 1 రూపాయి దండుకునేవాడు కాదు, 1 రూపాయి తన సొంతానికి వాడుకునేవాడు కూడా కాదు. వన్ అండ్ ఓన్లీ కింగ్ బాలయ్య. ఈ దరిద్రపు ఎదవలు 100,000 లక్షల మంది ఉన్న బాలయ్య ఆతి కూడా పీకలేరు. ఎందుకని కూడా చెప్తాను రా రే. బాలయ్య సింగం. తప్పు చెయ్యడు, తప్పుగా మాట్లాడడు, తప్పుడు పనులకు అడ్డం ఉండడు. అంటే తప్పుడు పనులు సపోర్ట్ చేసిన ఎదవలకు కూడా అడ్డం ఉండడు అని అర్థం. అరే కమలా పాల్, కేఏ పాల్, కొత్త పాల్, నీకు ఆ వీడియో చూసినా కూడా నువ్వు ఆ వీడియోనే చూసుండవు. ఎవడో చెప్పిన దరిద్రపు మాటలు పట్టుకుని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసావు. అరే, శివాజీ గారు చెప్పింది 100కు 120% కరెక్ట్. సామాన్లు ఆ పదాలు తప్పితే
ఆ పదాలు లేకుండా వేరే పదాలు ఆయనకు తెలియకపోవచ్చు, అందుకే ఆ పదాలు వాడవచ్చు. అది కూడా 100% కరెక్ట్ శివాజీ గారు. అరే ఎదవా, 6 ఏళ్ల వీడియో నువ్వు చూసుండవు, దాన్ని కూడా చూసినా నీ మైండ్ పని చేయట్లేదేమో. మళ్ళీ చూడు, ఆ వీడియోలో బాలయ్య మాట్లాడింది 100% సినిమాల్లో ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. ఐ లవ్ యూ అని నేను అమ్మాయిల వెనక పడితే నా సినిమాలు అట్రప్లాప్ అవుతాయి, నాది డేరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్ గా ఉండాలి, కుదిరితే ముద్దే డైరెక్ట్ గా పెట్టేయాలి, లేదంటే కుదిరితే కడుపు చేయాలి, కమిట్ అయిపోవాలని కూడా అన్నారు ఆయన. కానీ కడుపు చేయాలని పదం వాడకుండా కమిట్ అయిపోవాలని వాడారు అయినా అందులో తప్పేం లేదు, రెండిటికి ఒకటే మీనింగ్. సినిమాల్లో కాబట్టి ఆయన చెప్పింది సినిమాల్లో ఎలాగైనా వాడచ్చు ఆయన మాటలు. అరే ఎదవల్లారా, ఆయన చెప్పింది సినిమాలో. బయట రే నా అభిమానులు, కనిపించిన అమ్మాయిని ముద్దు పెట్టండి, కడుపులు చేయండి, కమిట్ అయిపోండి అని చెప్పుంటే మొదట విమర్శించే వ్యక్తిని నేను. ఏది వదలరా అలా మాట్లాడితే దరిద్రులారా. ఆయన చెప్పింది నా ఫ్యాన్స్ ఒప్పుకోర్రా బాబు, అమ్మాయిల వెంట పడితే నేను కమిట్ అయినా అవ్వాలి, ముద్దైనా పెట్టాలి, డైరెక్ట్ మనది, కనుచూపుతో సైగ చేసి నేను ఏదైనా చేయాలి, అప్పుడే నా సినిమాలు చూస్తారు నా అభిమానులు అని ఆయన బల్లగుద్ది చెప్పారు. ఈ సగం ఎదవలకి ఏది ఆలోచన లేదు, బ్రెయిన్ మోకాల్లో ఉంటది లేదా అరికాల్లో ఉంటది. ఆ ఒక్క మాట చూసుకొని వచ్చేసి వీడియో చేసాడు. నీ అబ్బా వేస్ట్ దరిద్రపున డాష్ గల్లారా, పూర్తి వీడియో చూడండి. సినిమాల్లో అని ఆయన చెప్పారు, బయట చెయ్యనరా అని చెప్పలేదురా దరిద్రులరా. అరే కమలాపాల్, ఖయ్యపాల్, నీ అంత వేస్ట్ నా కొడుకు ఎవడో ఉండడో. నీకు మద్దతు పలికిన వేస్ట్ నా కొడుకులు చాలా మంది ఉండొచ్చు. అది బాలయ్య మీద దురాభిమానంతో చేయొద్దండి. బాలయ్య మీద దురాభిమానం ఉన్నా ఆయన మాట్లాడిన దాన్ని పూర్తి వీడియో చూడండి, మీ కామెంట్ చెప్పండి. అప్పుడు ప్రతి ఎదవా కూడా మంచి మనిషి అనిపిస్తాడు. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, బాలయ్య ఇస్ ద వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ కాదు, ఇండియన్ ఇండస్ట్రీలో కింగ్, అవినీతి మరకలేని కింగ్. సీఎం కొడుకు, సీఎం బావ, ఎమ్మెల్యే, ఇన్ని పదవులు ఉన్నా కూడా రూపాయి అవినీతి మరకలేని వన్ అండ్ ఓన్లీ నటుడుగానే కాదు, నిర్మాతగానే కాదు, ఎమ్మెల్యేగా కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా ₹1 తిన్నాడు బాలయ్య అని నిరూపించండి. నీ అబ్బా ఏదైనా చేస్తాం అభిమానులు. బాలయ్యకు అభిమానులం అండ, ప్రేక్షకులు, పద్ధతైన ప్రేక్షకులు అండ ఇప్పుడు అయినా ఉంటుంది. ఇలాంటి కేఏ పాల్, కమలాపాల్ ఎదవలు ఎంతమంది వచ్చినా బాలయ్య ఇంట్రు కూడా పీకలేరు. శివాజీ గారు 100% కరెక్ట్. ఆయన చెప్పింది హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకురాండమ్మా, ఎవరు మీ మీద పడరు. సినిమాల్లో నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను, అది కూడా మీకు సజెషన్ చేస్తాను వీడియో. నేను ఈ వీడియో చేయకుండా ఆ వీడియోనే పెడదాం అనుకున్నా, కానీ మళ్ళీ ఈ కేఏ పాల్ గారిని చూసి నేను వీడియో పెట్టాలి, మళ్ళీ చేయాలి అని వచ్చాను. ఇక నుంచి బాలయ్య గురించి ఏ ఎదవ మాట్లాడినా దీని గురించి. అసలు బాలయ్య చరిత్రలోనే తప్పు లేదు రా ఎదవల్లారా. తప్పు అన్న పదం ఆయన డిక్షనరీలోనే లేదు. తప్పు చేసుంటే 1,00,000 కోట్లకు అధిపతి బాలయ్య. ఇంత గ్రాండ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ₹1 కూడా అవినీతి సంపాదించలేదు అంటే ఇండియాలోనే కాదు, ఏ ఒక్క కంట్రీలో అయినా బాలయ్య ఈస్ నెంబర్ 1 క్యారెక్టర్. అరే చిన్న సర్పంచులు కూడా 1,000 కోట్లు సంపాదించుకుంటున్నారా. బాలయ్య ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి బావ, తలుచుకుంటే ముఖ్యమంత్రి అయినా కూడా ఒక్క అవినీతి నాకు వద్దు అని మొట్టమొదట నిలబడ్డ భారతీయుడు, ఇండస్ట్రీ ఎవడైనా సరే, తెలుగులో కానీ తమిళ, ఏ ఇండియన్ అయినా సరే, బాలయ్య ఇస్ ద కింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత టైం అయినా పడుతుంది బ్రదర్. బాలయ్య ఇస్ ద కింగ్ అంతే. అరే సవాల్ రా, ఒక్క అవినీతి మరక చూపించండి బాలయ్య మీద, లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తాం రా నా డాష్ గలరా. ఒక్క అవినీతి మరక కానీ ఒక్క పాయింట్ లో కూడా ఆయన తప్పు లేదు. ఆయన చిన్న పిల్లాడి మనస్తత్వం రా. మాటలు మాట్లాడటం చేత కాకపోవచ్చు, చేతైన నా డాష్ గాళ్ళు అవినీతులు. మాటలు మాట్లాడటం వస్తే ఆడు కింగ్ కాదు. మాటలు మాట్లాడడం రాకపోవడం ఆయన కింగ్ లక్షణం. ఎందుకంటే మాటలు నేర్చిన కోతులు చాలా ఉంటాయి. మాటలు ఎప్పటికప్పుడు ఆయన మనసులో నుంచి వచ్చేస్తాయి. అది ఆయన మాట్లాడిన మాటల్లో తొత్తరపాటు ఉండొచ్చు. ఎందుకు తొత్తరపాటు ఉంటుంది అంటే, నిజాయితీ పరులకు మాటలు సక్రమంగా రావు. ఆయన సినిమా చేశాడా,
అందులో అందరికీ మంచి చేకూరిందా? అంతే. ఆయన కలెక్షన్స్ కూడా పట్టించుకోడ్రా ధర్మాత్ముడు. ఫేక్ పోస్టర్లు వేసుకుని ముందుగా ఉండే చరిత్ర మన హీరోలది ఉంది, దగా వాళ్ళది. అసలు ఆయన సినిమా చేశామా, 10 మందికి సాయపడ్డామా, నిర్మాతలకు డబ్బు వస్తోందా, అందుకే ప్రమోషన్ చేస్తాడు. కానీ ఏది కూడా ఆయన కోసం చెయ్యడు. అరే సన్నాసులారా, దరిద్రులారా, ఎవదవల్లారా, ఎవడైనా బాలయ్యకు అగనెస్ట్ గా మాట్లాడేవాడు ఎవడైనా సరే, బాలయ్య తలుచుకుని ఉంటే ఇప్పుడు వేల లక్షల కోట్లకు అధిపతి అయ్యి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నా కొడకల్లారా ఏందిరా అనే పరిస్థితి వచ్చిండేది. బాలయ్యకు అది చేత కాక కాదు, ఆ అవినీతి సొమ్ము ఇష్టం లేక. నేను సంపాదించిన దాంట్లో ఖర్చు పెడతాను కానీ నాకు ఊరికే రావద్దు అని బాలయ్య అంత దేవుడి లాంటి వాడు రా బాలయ్య అంటే. ఈ కేఏ పాళ్ళు, కమలాపాళ్ళు, ఆ నిప్పుగాడు, ఈ సుత్తిగాడు ఎవ్వడు ఏం పీకలేడు బాలయ్యను. ఆ దేవుడు అండగా ఉండగా డబ్బు కోసం దిగజారే ఎదవలు ఎంతో మంది ఉంటారు. బాలయ్య తలుచుకుంటే 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి చూసుకుంటారు బాలయ్యను. కానీ ఆయన తీసుకునేది 10-25. నాకు చాలు, నాకు సినిమా ప్రాణం, నాకు ప్రజల ప్రాణం, ఈ ఎదవ డబ్బు ఎందుకు, నేను తలుచుకుంటే కోట్లు లక్షల కోట్లు నా వెనక ఉండేది అంటాడు బాలయ్య. చూశాం కదా కొందరిని, ఒక్కసారి సీఎం అయితేనే లక్షల కోట్లు వెనకేసుకున్నారు. బాలయ్య బాబు 3 సార్లు తండ్రి సీఎం, 4 సార్లు బాబు సీఎం అంటే బాబా సీఎం అయినా ఒక్క రూపాయి రాజకీయాల్లో సంపాదించలేదు. సినిమాల్లో వచ్చిన 10-25 ఇంకా ఇచ్చేస్తున్నాడే. కానీ ఆయన డేరింగ్ అండ్ డాషింగ్. నేను ఎంత చెప్పినా తక్కువే బ్రదర్స్. బాలయ్య అంటే కింగ్ అంటే బాలయ్య. సినీ ఇండస్ట్రీలో ఎవ్వడూ లేడు. మీకు నచ్చినా నచ్చకపోయినా బాలయ్య ఇస్ నెంబర్ 1. మనసుతో పెట్టి ఆలోచించండి. బాలయ్య ప్లేస్ లో మీరు ఉంటే ఎంత సంపాదించేసేవారు, ఏమేమి చేసేవారు. కానీ బాలయ్య మీద ఒక్క అవినీతి మరక లేదు. ఇవన్నీ తుడిచేయాలనే ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకు ముందే వీడియో చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. ఎందుకంటే ఒక మంచి మనిషి మీద మరక పడటం నాకు ఇష్టం లేదు. అరే కేఏ పాల్, నీ అంత దరిద్రుడు ఎవడో లేడురా. ఈ వీడియో పూర్తిగా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. షేర్స్ మాత్రం చేయండి, ఎందుకంటే ప్రతి ఎదవకు ఈ వీడియో సమాధానం. ఆయన చెప్పింది సినిమాల్లో మళ్ళీ చెప్తున్నా, సినిమాల్లో ఆయన క్యారెక్టర్స్ గురించి చెప్పాడు. బయట చేయండ్రా, ముద్దులు పెట్టండ్రా, ఏదైనా చేయండ్రా అని ఆయన చెప్పలేదు. నేను ఫుల్ వీడియో చూశాను. ఏ ఎదవైనా చూడకుంటే యూట్యూబ్ లో ఉన్నాయి చూడండి. నేను నా ఫస్ట్ లోనే ఆ వీడియో ఉంది చూడండి. ఇక ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా కూడా ఈ ఎదవలో మారుతారో లేదో నాకు తెలీదు. మారాలని కోరుకుంటూ జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై నందమూరి. ఓకే బ్రదర్స్, నా వీడియో మీ వీడియో ఎంత మాత్రం నచ్చినా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్, అంతే నేను చెప్పేది. ఇక ఏ ఎదవ కూడా బాలయ్య గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఆయన సింహం, రూలర్, వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ ఇండియా, ఒక్క అవినీతి మరకలేని దేవుడు. జై బాలయ్య, జై సీనియర్ ఎన్టీఆర్, జై జూనియర్ ఎన్టీఆర్. ఓం నమః శివాయ. సబ్స్క్రైబ్.